తెలంగాణ వ్యాప్తంగా సర్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. 98% ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ జరిగిందన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు పత్రాల డిజిటల్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ రాకపోతే ఆగస్టులో ఫామ్ 6, 8 ఇస్తారని నింపి ఇవ్వాలన్నారు. సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐఆర్ అనేది మన రాష్ట్రంలో కంబైన్డ్ రాష్ట్రంలో ఇంతకుముందు 2002లో చేయడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది కూడా ప్రతి సంవత్సరము చేస్తూ ఉంటాం. దీనికి తేడా ఏంది అని ఆలోచిస్తే, స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది ఎలక్టరల్ రోల్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, మార్పులు చేస్తూ వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 3 crores ఉన్నారనుకుంటే చేర్పులు 10,000, తీసివేయడం ఒక 5,000, అంటే 3,05,000. సో ఆ విధంగా చేర్పులు మార్పులతో ఎలక్టరల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేయడం, లేకపోతే పూర్తిగా తీసేసి కొత్త రోల్ని తయారు చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. మన రాష్ట్రంలో 2002లో జరిగింది. అంతకుముందు ఎవ్రీ 5 years 5 ఏళ్ళు ఆర్ 7 ఏళ్ళు అట్లా జరుగుతూ వచ్చేది. 8 to 9 times మన రాష్ట్రంలో జరిగింది. అదేవిధంగా దేశమంతా తీసుకుంటే కూడా బీహార్ ఫర్ ఎగ్జాంపుల్ 2003 ఇంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. మన రాష్ట్రంలో 2002, కొన్ని రాష్ట్రాల్లో 2005. ఈ విధంగా డిఫరెంట్ పీరియడ్స్లో జరిగాయి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు, ఆయన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేపట్టాలి అని చెప్పేసి దీన్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క ఎలక్టరల్ రోల్లో చాలా మార్పులు చేర్పులు అవన్నీ కూడా చేయకపోవడం, చనిపోయిన వాళ్ళ పేర్లు తీయకుండా అలానే ఉంచడం, తర్వాత వేరియస్ అదర్ కారణాల వల్ల ఇట్ రిక్వైర్స్ క్లెన్సింగ్, అంటే పూర్తి ప్రక్షాళన చేయాలనేది ఉద్దేశంతో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. మన రాష్ట్రంతో పాటు ఇంకా 17 రాష్ట్రాలు ఈ విడతలో చేపడుతున్నాము. ఇంతకుముందే 12 రాష్ట్రాలు ప్లస్ బీహార్ 13 రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అందులో భాగంగా మనది పంజాబ్, మా 2 కలిపి, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక 10 రోజుల ముందు, తర్వాత కొన్ని కర్ణాటక, మహారాష్ట్ర 5 రోజుల తర్వాత, ఆ విధంగా ఒక డిఫరెంట్ విడతల్లో చేపడుతున్నారు. సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో 2-3 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ తీసుకుంటే ఎన్యుమరేషన్ ఫేజ్ అంటే ప్రతి ఒక్కరికి ఎలక్టరల్ రోల్ సంబంధించిన అది ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో, ఎన్యుమరేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఇది ఎన్యుమరేషన్ ఫామ్. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని ఎన్యుమరేషన్ పీరియడ్ అది ఎప్పుడు మన రాష్ట్రం తీసుకుంటే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఈ ఎన్యుమరేషన్ ఫేజ్ అంటాము. ఎన్యుమరేషన్ ఫేజ్లో ఇటువంటి ఎన్యుమరేషన్ ఫామ్ను ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే ఇప్పటివరకు 2026 జూన్ 10 వరకు ఎవరి పేర్లు అయితే మన ఎలక్టరల్ రోల్లో ఉన్నాయో 3,38,00,000 మంది పైచిలుకు 3,38,00,000 మంది వాళ్ళకి ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది.